హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇఫ్ యూ వాచ్ మీ ఫర్ ద ఫస్ట్ టైం, వెల్కమ్ టు మై ఛానల్. నేను నవ్య. ఇవాల్టి వీడియోలో మీరు నా మెటర్నిటీ షూట్కి నేను ఎలా రెడీ అయ్యాను, నేను చేసిన మిస్టేక్స్ ఏంటి, కొన్ని సజెషన్స్, టిప్స్, ఇలా చేసుంటే బాగుండేది అని నాకు అనిపించిన కొన్ని విషయాలు, ఇలాంటివన్నీ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మరి ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇంకన్నా ముందు నేను పోస్ట్ చేసిన వీడియో చూసిన వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ఇప్పుడు మేము వెళ్తున్నది ఒక ఇండోర్ షూట్ అనమాట. నా హెయిర్ అండ్ మేకప్ నేనే చేసుకుందాము అనుకుంటున్నాను. సో లంచ్ అయిపోయాక మధ్యాహ్నం అలా వెళ్దాము అని అనుకుంటున్నాను. బికాస్ ఇండోర్ కాబట్టి, అవుట్డోర్ అయితే కరెక్ట్గా సన్సెట్ టైంలో ఆర్ సన్ రైజ్ టైంలో అలాంటివి ఉంటాయి. బట్ ఇండోర్ ఎప్పుడన్నా ఇండోర్ లైటింగే కాబట్టి పర్లేదు. మేము మంచిగా లంచ్ చేసి బయలుదేరదాం అనుకుంటున్నాము. స్టూడియో మా ఇంటి నుంచి 1 hour డిస్టెన్స్లో ఉందన్నమాట. చేసుకునే మేకప్ పెద్దగా క్రేజీగా ఏం కాకుండా నా ఫేస్లో ఉన్న డార్క్ సర్కిల్స్ అండ్ డార్క్ స్పాట్స్ కన్సీల్ చేసి కొంచెం రోజులా కాకుండా డిఫరెంట్గా ఐస్ని కొంచెం బోల్డ్గా, అంటే ఐలైనర్ అండ్ కాజల్ కూడా ఎక్స్ట్రాగా పెట్టి మంచి హెవీ మస్కారా పెట్టి హెయిర్ స్టైల్ డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. నేను వింటేజ్ లుక్ వెళ్తున్నాను. సో ఇక్కడ మీరు చూస్తే నేను కలర్ కరెక్టర్ చేసుకొని నా డార్క్ సర్కిల్స్ అండ్ డార్క్ స్పాట్స్ కవర్ చేసుకున్నాను. అండ్ కొంచెం ఐబ్రోస్ని ఫిల్ చేసుకొని ఐస్కి లైనర్ లాగా పెట్టుకొని కాజల్ పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ మస్కారా మిస్సింగ్. సో అలా మస్కారా, బ్లష్, స్ట్రోబ్ క్రీమ్, ఇలాంటి ఫైనల్ టచెస్, లిప్స్టిక్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు నాకు బిగ్గెస్ట్ టాస్క్ అండ్ ఛాలెంజెస్ హెయిర్ లెంత్ వల్ల అండ్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాము అనుకుంటున్నాను. కాబట్టి నేను ఈ లుక్ని ముందుగానే పిక్చరైజ్ చేసుకున్నాను నేను చెప్పినట్టు. సో ఇలా మధ్యపాపిడి తీసి సైడ్కి ఇలా పైనుంచి వేసుకున్నాను. ఒక సైడ్ వేసుకున్నాక నా ఫేస్కి ఎలా ఉంది, సూట్ అవుతుందా అని చెప్పి చూసుకుంటున్నాను. మధ్యపాపిడి రీసెంట్గా 1-2 సార్లు ట్రై చేశాను కాబట్టి బాగానే ఉంది అని ఒక క్లారిటీ ఉంది. బట్ ఇప్పుడు నేను ట్రై చేసే ఈ హెయిర్ స్టైల్ మీకు ఈ డ్రెస్ మీద వియర్డ్గా అనిపించిన, నేను కంప్లీట్గా శారీ డ్రేపింగ్, జ్యువెలరీ అన్నీ వేసుకున్నాక బాగా సెట్ అయింది అని నాకు అనిపించింది. ఇలా పార్టిషన్లో మధ్యపాపిడిలో కంప్లీట్గా సింధూరం ఫీల్ చేసుకున్నాను అనమాట. మంచి రాయల్ వింటేజ్ లుక్ రావడానికి. నా ఫేస్లో హెయిర్ స్టైల్ ప్లే చేసే మేజర్ పార్ట్ ఫేస్ ఫ్రేమింగ్ కాబట్టి ముందు హెయిర్ స్టైల్ చేసుకుని వెనకాల జస్ట్ పోయింటైల్ వేసేసుకున్నాను. బికాస్ మేము 1 hour కార్లో ట్రావెల్ చేయాలి. స్టూడియో 1 hour అవే ఉంది మా హౌస్ నుంచి. సో వెనకాల పోయింటైల్ లాగా వేసేసుకున్నాను. అక్కడికి వెళ్ళి బంద్ చేసుకుందాము అని. అలా రెడీ అయిపోయి క్విక్గా లంచ్ చేసేసి మేము స్టూడియోకి స్టార్ట్ అయిపోయాము. ఇంతకీ మేము ఎవరెవరు వెళ్తున్నామో చెప్పలేదు కదా. నేను, మా ఆయన, మా అత్తయ్య గారు, మా వదిన అందరం కలిసి వెళ్తున్నాం. అమ్మ కూడా రావాల్సింది, బట్ ఆ రోజు కుదరలేదు. నేను ముందుగా మీకు చూపించినవన్నీ ఆ సూట్ కేసులో ప్యాక్ చేసి పెట్టేసుకున్నాను. పాపం వీళ్ళిద్దరికి హెక్టిక్గా ఉంది ఆఫీస్లో వర్క్స్. ల్యాప్టాప్ బ్యాగ్స్ కూడా తెచ్చుకున్నారు, టైం దొరికితే అక్కడ వర్క్ చేసుకోవచ్చు అని. సో మేము స్టూడియోలో 3 కల్లా ఉంటాము అని చెప్పాము. 2 o'clockకి బయలుదేరాల్సింది 2:10 or 2:15 కల్లా బయలుదేరాము. 10-15 minutes అటు ఇటు 3:15 కల్లా వచ్చేస్తాము అని ఆయనకి మెసేజ్ చేసి కూడా కన్ఫర్మ్ చేశాను. కాకపోతే మేము కష్టపడి టైంకి రెడీ అయ్యి టైంకి స్టార్ట్ అయినా ఒక్కొక్కసారి అన్నీ అనుకూలించవు అంటారు కదా. అలా మాకేమైంది అంటే మా కార్వి 3 tires ఒకటేసారి పంచర్ అయ్యాయి అనమాట. సో అవి చేయించడానికి 30 to 40 minutes మాకు అక్కడే డిలే అయిపోయింది. సో ఆల్మోస్ట్ 4 అవుతున్నప్పుడు మేము స్టూడియోకి రీచ్ అయ్యాము. ఇంకా హడావిడి ఉంటుంది కదా. అంటే ఇది ఈ టైం హడావిడి అని కాదు, మనం ఒకళ్ళకి చెప్పాము, వాళ్ళు మన గురించి వెయిట్ చేస్తున్నారు స్టూడియోలో అనే ఒక కంగారు స్టార్ట్ అయిపోయింది. లక్కీలీ నేను అన్ని సర్ది ముందుగానే ప్యాక్ చేసి పెట్టేసుకున్నాను కాబట్టి సపరేట్గా ఈ లుక్కి ఇది అని చెప్పి క్విక్గా వెళ్ళంగానే శారీ డ్రేప్ చేసేసుకున్నాను, జ్యువెలరీ వేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఇవ్వాలనుకుంటున్న మెయిన్ సజెషన్ ఏంటి అంటే, మీరు ఒక మెటర్నిటీ షూట్ ప్లాన్ చేస్తున్నా, నార్మల్ ఫోటోషూట్ ఆర్ ఏదైనా ఫంక్షన్కే వెళ్ళాలి అనుకున్నా, మనం ఇది వేసుకుందామో అని ఎలా అయితే అనుకుంటామో జస్ట్ అలా అనుకోవడమే కాకుండా అవి ఒక్కసారి స్టైల్ చేసి లేదా పేర్ చేసి చూసుకోండి ముందుగా. అది మనకి చాలా మంచి క్లారిటీ ఇస్తుంది, పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది. ఎస్పెషలీ నాకైతే, బికాజ్ మనం రెడీ అయ్యేటప్పుడు డ్రెస్, శారీ వేసేసుకున్నాక ఇది బాగుందా, ఇది దీనికి సూట్ అయిందా ఆర్ వేరేది వేసుకుందామా, ఇలా ట్రై అండ్ ఎర్రర్ చేయడంలో అక్కడ మనకి చాలా టైం తెలియకుండా కిల్ అయిపోతుంది. అండ్ అక్కడ హడావిడి వచ్చేస్తుంది. కొన్నిసార్లు సర్లే ఇది బాగానే ఉంది, టైం అయిపోయింది, వెళ్ళిపోదాము అని చెప్పి అలా అడ్జస్ట్ కూడా అయిపోతాం. అలా కాకుండా మనం ఏది వేసుకుంటున్నామో ఒకసారి ముందు ట్రై చేసుకుంటే మనకు క్లారిటీ ఉంటుంది అండ్ చాలా క్విక్గా రెడీ అవ్వచ్చు. నా లాస్ట్ వీడియో చూసిన వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, నేను జ్యువెలరీ అంతా లేయరింగ్ చేసి పెట్టుకున్నాను. సో మైండ్లో లుక్ నాకు రెడీగా ఉందనమాట. అందుకే చాలా క్విక్గా రెడీ అయిపోగలిగాను. ఇలా బన్ వేసేసుకొని నేను చూపించిన ఫ్లవర్స్ పెట్టేసుకున్నాను. సో ఇది నా ఫైనల్ లుక్. ఇప్పుడు నేను పిక్చర్స్ దిగబోయే బ్యాక్గ్రౌండ్. అండ్ స్టూడియో విషయానికి వస్తే నేను యాన్వి స్టూడియోస్ని సెలెక్ట్ చేసుకున్నాను. వీళ్ళు ఎన్నో ఇయర్స్ నుంచి ఈ ప్రొఫెషన్లో ఉన్న, రీసెంట్గా ఆన్లైన్కి వచ్చారనమాట. మెటర్నిటీ షూట్ చేద్దాం, ఇలా ఇండోర్ షూట్ చేద్దాము అని అనుకుంటున్నప్పుడు, నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు వీళ్ళ పేజ్ నాకు అనిపించింది. రీచ్ అవుట్ అయ్యాను. అండ్ వీళ్ళ దగ్గర ఏ థీమ్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పి ఒకసారి చూస్తే ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది. యాజ్ ఎ సెడ్, నేను ఈ లుక్ ఆల్రెడీ అనుకున్నాను, ఇలా ఒక వింటేజ్ లుక్ అండ్ ఇలాంటి బ్యాక్గ్రౌండ్ కావాలి అని. సో ఇది ఇండోర్ స్టూడియో కాబట్టి నాకు కూడా కంఫర్టబుల్గా ఉంటుంది, ఎక్కువ అలసటగా ఉండకుండా కంఫర్టబుల్గా ఉంటుంది అని ఇది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. నేను యాన్వి స్టూడియోస్ని సెలెక్ట్ చేసుకున్నందుకు నేను చాలా జెన్యూన్గా చెప్తున్న ఫీడ్బ్యాక్ ఇది. 100% కాదు, 1000% ఐమ్ సాటిస్ఫైడ్. తన పేషెన్స్ కానీ, తను తీసిన పిక్చర్స్ కానీ, పిక్చర్ క్లారిటీ కానీ, ఎవ్రీథింగ్ వాజ్ టాప్ నాచ్. అంటే నేను ఇంకా చాలండి. యూజువల్గా ఎలా ఉంటారు తీసేవాళ్ళు, వాళ్ళు అయిపోయిందా చాలా అలాంటి వాళ్ళని చూసి
చూశాను నేను. మనమేమో ఇలా దిగుదాం అలా దిగుదాం అని ఆలోచిస్తాను. నేను ఓకే అండి బాగానే వచ్చాయంటే ఇంకొకసారి ఇంకో షార్ట్ దిగుదాం, ఇలా తీద్దాం అలా తీద్దామని మీరు ఇక్కడ చూస్తే ప్రతి పోజ్, ప్రతి యాంగిల్, వాళ్ళు పెట్టే ప్రతి మోడ్ నాకు చూపించి సజెషన్స్ ఇచ్చి ఇలా బాగుంది అని చాలా పేషెన్స్గా తీసుకెళ్లారు. నేను తప్పకుండా కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాను, చెక్ చేయండి. లైఫ్లో కొన్ని లైక్ పెళ్లి షూట్, ఈ మెటర్నిటీ షూట్ ఇలాంటివన్నీ అలా గుర్తుకుండిపోయేవి, ఎప్పటికీ మనతో ఉండేవి. సో చూస్ ద బెస్ట్. నేనైతే ఖచ్చితంగా వీళ్ళని సజెస్ట్ చేస్తాను. సో నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు న్యూ మామీస్కి అండ్ మామీస్ టు బీకి ఒక ఎక్సైటింగ్ న్యూస్ ఉంది అన్నాను కదా. ఈ వీడియో కింద కమెంట్ చేసి మీరు కనుక రీచ్ అవుట్ అయిన ఫస్ట్ 5 మెంబర్స్కి వాళ్ళు ఈదర్ మెటర్నిటీ షూట్ ఆర్ న్యూ బార్న్ షూట్లో 30% ఆఫ్ ఇస్తా అన్నారు. సో మనం ఎక్కడన్నా స్పెండ్ చేసేదే, అలాంటిది మంచి క్వాలిటీతో అది కూడా ఆఫర్లో వస్తుంది. సో ఇది అవైల్ చేసుకోండి అని అయితే నేను ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. మామీస్ టు బీ ఇఫ్ యూర్ వాచింగ్ దిస్, ఆర్ మీకు తెలిసిన ఎవరైనా న్యూ బార్న్ ఉన్న వాళ్ళు కానీ ఆర్ ప్రెగ్నెంట్ ఉమెన్కి కానీ ఇది షేర్ చేయండి, ఖచ్చితంగా వాళ్ళకి యూజ్ అవుతుంది. నా పిక్చర్ అవుట్పుట్స్ ఎలా వచ్చాయో కూడా నేను ఈ వీడియోలో ఇన్సర్ట్ చేస్తాను, మీరు చూస్తారు. నేను ఏది ఎగ్జాజరేట్ చేయట్లేదు, చాలా అంటే చాలా చాలా బాగా తీశారు. సో తప్పకుండా వాళ్ళ డీటెయిల్స్ కింద అయితే మెన్షన్ చేస్తాను, చెక్అవుట్ చేసేయండి. ఇక్కడ షూట్ విషయానికి వస్తే నేను తీసుకెళ్ళిన లైవ్ ఆడియన్స్ మా అత్తయ్య గారు, వదిన. పాపం ఎంత బోర్ అయిపోతారో, అత్తయ్య గారు అలా కూర్చొని అలసిపోతారు, వదిన వీకెండ్ అంతా ఇక్కడే కిల్ అయిపోతుంది అని నేను ఎంత అనుకున్నా, అవి అయినా కూడా వాళ్ళు షూట్ ని తరోగానే ఎంజాయ్ చేశారు. పిక్చర్స్ కోసం నేను ఎంతలా అయితే వెయిట్ చేశానో, ఎప్పుడెప్పుడు వస్తాయా అని వాళ్ళు కూడా వెయిట్ చేశారు. పిక్చర్స్ వచ్చాక చాలా బాగా వచ్చాయి అని చెప్పి ఇలా బాగా తరోగా ఎంజాయ్ చేసినందుకు నేను కూడా ఓకే పర్లేదులే, వాళ్ళు అంతగా ఇబ్బంది పడలేదు, నా వల్ల కొంచెం ఇబ్బంది అయినా వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు అని ఒక మంచి పీస్ ఆఫ్ మైండ్ ఫీలింగ్ ఉందన్నమాట. నా సజెషన్ విషయానికి వస్తే, మనకి ఎప్పుడన్నా మనం ఇలా షూట్ చేయించుకుంటున్నప్పుడు పిక్చర్ దిగుతున్నప్పుడు గ్లాసెస్ ఉన్న వాళ్ళు ఒక్కసారి ఒక 2-3 పిక్చర్స్ దిగిన తర్వాత అది ఎలా వస్తున్నాయి, గ్లేర్ కొడుతుందా స్పెక్ట్స్వి, అది ఒకసారి చెక్ చేసుకొని విత్ స్పెక్ట్స్ ఎలా ఉన్నాయి, వితౌట్ స్పెక్ట్స్ ఎలా ఉంది అలా ట్రై చేసి షూట్ కంటిన్యూ చేసుకోండి. మా ఆయనకి స్పెక్ట్స్ ఉన్నాయి, సో స్పెక్ట్స్ తీసేస్తేనే బాగుంది అని చెప్పి లెన్స్లో చూసుకున్నాక ఒక ట్రై చేసిన తర్వాత స్పెక్ట్స్ తీసేసాము. ఇంకా మా ఆయన అవుట్ఫిట్ విషయానికి వస్తే, నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, నేను నా లుక్ని పిక్చరైజ్ చేసుకున్నట్టు నేను అనుకున్నట్టు మా హస్బెండ్ లుక్ని నేను పిక్చరైజ్ చేసుకోలేకపోయాను, ఆర్ అంత ప్రాపర్గా సెట్ చేయలేదు అని నాకు అనిపించింది. 2 వైట్ కుర్తాస్ క్యారీ చేశాను. ఒకటి మీరు ఫస్ట్లో చూసారు కదా లాంగ్ కుర్తా, అండ్ ఒకటి ఈ షార్ట్ కుర్తా. బేసికల్గా నేను పింట్రెస్ట్లో ఇన్స్పిరేషన్స్ అలాంటివి చూసినప్పుడు పెద్ద పెద్ద కుర్తాస్ అలా ఉన్నాయి, బట్ వీ వాంటెడ్ టు కీప్ ఇట్ సింపుల్. సో ఈ వైట్ కుర్తాస్తో బాగానే ఉంటాయి అని అనుకున్నాను. నేను చేసిన ఒక మిస్టేక్ ఏంటి అంటే, నేను ఎలా అయితే నా లుక్ని ఇమాజిన్ చేసుకున్నాను, నా లుక్ని ట్రై చేశానో, అలా తన లుక్ని కూడా ట్రై చేయాల్సింది. అప్పుడు అది సెట్ అవుతుందా లేదా, బాగుందా, లేకపోతే దానిలో ఇంకేమైనా మోడిఫికేషన్స్ చేయొచ్చా, అలాంటి క్లారిటీ వచ్చేది. బట్ యాజ్ ఐ సెడ్, ఆయనకి ఆ వీక్ అంతా హెక్టిక్గా ఉండడం వల్ల, ఆయన ఎప్పుడో పొద్దున్న వెళ్ళిపోయి రాత్రి రావడం, నాకు అంతగా ట్రై చేయడానికి, ఇవన్నీ నేను ఇంట్లో ఉన్నప్పుడు నేను ఖాళీగా ఉన్నప్పుడు చేసుకున్నాను, బట్ తనతో కోఆర్డినేట్ చేసి అంత చేయడానికి టైం కుదరలేదు. నాకు అదొక చాలా పెద్ద మిస్టేక్ అండ్ సజెషన్ ఇవ్వాలి అనిపించింది. సో మీరు కనుక ఇలాంటి షూట్ కనుక ప్లాన్ చేస్తుంటే, మీ ఇద్దరి అవుట్ఫిట్స్ కూడా ఒకసారి ట్రై చేసి చూసుకోండి. ఒక పిక్చర్ దిగి కెమెరాలో డిఫరెంట్గా ఉండి మన ఫోన్లో డిఫరెంట్గా ఉన్నా అట్లీస్ట్ పిక్చర్లో ఎలా వస్తున్నాయి అని ఒక క్లారిటీ వస్తుంది. సో ఫోన్లో అయినా ఒక పిక్చర్ క్లిక్ చేసి చూసుకోండి. ఇంకా ఇలా మెటర్నిటీ షూట్ ప్లాన్ చేసే వాళ్ళకి నా ఇంకొక సజెషన్ ఏంటంటే, మోస్ట్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ 3rd ట్రైమిస్టర్లో బంప్ బాగా కనిపిస్తుందని మనం ప్లాన్ చేస్తాం కదా. సో మనం షూట్ అనుకునే ముందు రోజు మేక్ షూర్ యువర్ బాడీ ఈస్ గెటింగ్ ప్రాపర్ స్లీప్. మంచి నిద్ర ఉంటేనే మన ఫేస్లో అలసట ఉండదు అండ్ మనం అలసిపోకుండా ఉంటాం. మెయిన్లీ బికాజ్ ఎంత క్విక్గా చేసినా ఒక 2 hours అన్నా పడుతుంది షూట్. మనం ఇంట్లో మన డైలీ యాక్టివిటీస్ చేసుకోవడం వేరు, ఇలా స్పెషల్గా రెడీ అయ్యి పోజెస్ ఇచ్చి ఒకటే పొజిషన్లో ఉండడము అలాంటివి వేరు. సో బాడీ స్ట్రెస్ అయిపోకుండా చూసుకోండి. అండ్ మీతో ఖచ్చితంగా స్నాక్స్ క్యారీ చేయండి. 1-2 hours అయినా సరే చిన్న చిన్న నట్స్, డ్రై ఫ్రూట్స్, పూల్ మకానా, పాప్కార్న్ ఇలా ఏవన్నా చిన్న స్నాకింగ్ చేస్తూ ఉండండి మధ్యలో, మనకి అలసట రాకుండా. అండ్ నేను ఈ లుక్లో ఫుట్వేర్ క్యారీ చేయలేదు, బట్ యూజువల్గా లాంగ్ ఫ్రాక్స్ క్యారీ చేసే వాళ్ళకి అండ్ ఏదైనా స్పెషల్ గౌన్స్ అలాంటివి వేసుకొని ఫోటో షూట్ చేయించుకునే వాళ్ళకి వాళ్ళు ఫుట్వేర్ వేసుకునే ఆప్షన్ ఉంటుంది కదా, అవుట్డోర్ చేయించుకునే వాళ్ళకి మీరు కంఫర్టబుల్ షూస్ వేసుకోవడానికి ప్రిఫర్ చేయండి. షూస్ ఎలాగో మోస్ట్లీ కనిపించవు, బట్ ఒకవేళ కనిపించినా కూడా ఫుట్వేర్ కంఫర్టబుల్ ఉండేట్టు చూసుకోండి. బికాస్ ప్రెగ్నెన్సీలో మనకి ఆల్రెడీ బాగా కాలు నొప్పులుగా ఉంటాయి. ఒక 2-3 hours నించోని పోజెస్లో ఫోటోషూట్ అలా చేస్తే మనం ఇంకా అలసిపోకుండా ఉంటాం. బికాజ్ ఈ ఫోటోషూట్ అండ్ ఈ మెమరీస్ ఎంత ఇంపార్టెంటో మన బాడీ అండ్ మన ప్రెజెంట్ సిచ్యువేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి ఇక సెకండ్ శారీ చేంజ్ చేసేసుకున్నాను. సో ఈ శారీలోకి పెద్దగా మోడిఫికేషన్స్ ఏం లేవు. హెయిర్ అండ్ మేకప్లో జస్ట్ హెయిర్ బన్ తీసేసి లూజ్గా జడేసుకున్నాను. అండ్ ఇయర్ రింగ్స్కి ఇలా ఇయర్ చైన్స్ యాడ్ చేస్తే బాగుంటుంది ఈ లుక్కి అని నాకు అనిపించింది. ఈ లుక్ కూడా ఇలానే ముందుగా పిక్చరైజ్ చేసుకొని ఒక ఐడియా ఉంది కాబట్టి చాలా క్విక్గా రెడీ అయిపోయాను. లుక్ని ఇమాజిన్ చేసుకున్నంత ఆర్ పిక్చర్
పిక్చర్స్ ఎలా వస్తాయి అని దానిలో ఊహించుకున్నంత దీనిలో నేను ఊహించుకోకపోయినా దీనిలో కూడా పిక్చర్స్ చాలా బాగా వచ్చాయి. అండ్ నేను ఇవ్వాలనుకున్న ఇంకొక సజెషన్ ఏంటి అంటే, మీరు ఇలాంటి షూట్కి వెళ్ళేటప్పుడు ముందుగానే గూగుల్ ఆర్ పింట్రెస్ట్లో పోజెస్ అన్ని సర్చ్ చేసి పెట్టుకోండి. ఆ మూమెంట్లో మనం అప్పుడు వెతుక్కోకుండా ఆర్ ఫోటోగ్రాఫర్ని ఇప్పుడు ఏం చేయాలి మీరు సజెస్ట్ చేయండి అని అలా బ్లాంక్ అవుట్ అవ్వకుండా పోజెస్ మన మైండ్లో రెడీగా ఉంటే చాలా క్విక్గా అయిపోతాయి. నేను కొన్ని పోజెస్ సర్చ్ చేసి ఆర్ కొన్ని మైండ్లో పెట్టుకొని వెళ్ళినా కూడా అక్కడ ఇంకా వెతకాల్సి వచ్చింది. సో ఆ సజెషన్ హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఈ లుక్లో కూడా ఒక 2-3 డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్లో పిక్చర్స్ దిగాము. నాకు ఫైనల్ అవుట్పుట్లో నచ్చినవన్నీ నేను ఇక్కడ పోస్ట్ చేయలేను కాబట్టి కొన్ని పిక్చర్స్, నా ఫేవరెట్ పిక్చర్స్ ఇక్కడ పోస్ట్ చేస్తాను. మీరు కూడా చూసి ఎలా వచ్చాయో కింద కామెంట్స్లో చెప్పేయండి. మీరు చూసిన పిక్చర్స్ ఆర్ ఫ్యూ ఆఫ్ మై ఫేవరెట్స్. అన్నీ చాలా బాగా వచ్చిన కొన్ని పిక్ చేసి పోస్ట్ చేశాను. మీరు చూసిన పిక్చర్స్లో ఆర్ నా లుక్లో మీకు ఏ లుక్ బాగా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. ఇక్కడ నా పిక్చర్ పర్ఫెక్ట్గా రావడానికి మా ఆయన పిచ్చిగా కష్టపడుతున్నాడు. బట్ ఐఎమ్ సూపర్ థ్యాంక్ఫుల్. మా ఆయనకు కానీ, లైవ్ ఆడియన్స్గా వచ్చిన మా వదినకి, మా అత్తయ్య గారికి కానీ, అంటే ఎవరన్నా ఒక్క మాట ఇప్పుడు ఎందుకు లేదు అలసిపోతావు ఆర్ ఇంత స్ట్రెయిన్ అవుతున్నావు అని ఒక మాట అన్నా కూడా నేను చేయలేకపోయేదాన్నేమో, నేను ఆగిపోయేదాన్ని. అలా సపోర్ట్ వల్లే చేయగలిగాను. సో నౌ ఐ హ్యావ్ ఎ లైఫ్ టైమ్ మెమరీ. అలా జరిగింది నేను అనుకున్న ట్రెడిషనల్ మెటర్నిటీ షూట్ అని స్పెసిఫిక్గా ఎందుకు అంటున్నానంటే, ఇంకొక అవుట్డోర్ షూట్ ప్లాన్ చేస్తున్నాను వెస్టర్న్ అవుట్ఫిట్లో. మీరు త్వరలో నా ఛానల్లో ఆ వీడియో కూడా చూస్తారు. ఆ వీడియో చూడడానికి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోయి నోటిఫికేషన్స్ టర్న్ ఆన్ చేసేసుకోవాలి. అలా షూట్ ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చామన్నమాట. సూపర్ హ్యాపీ. అసలు నేను నా ఫేస్లో చూస్తే తెలిసిపోతుంది ఎంతసేపు నించున్నానని కానీ అలసిపోయానని కానీ ఎక్కడా లేదు. బికాజ్ నేను అనుకున్న లుక్ పర్ఫెక్ట్గా వచ్చింది, పిక్చర్స్ చాలా బాగా వచ్చాయి అని చెప్పి. ఈ సింధూరంని నేను తిలకం పెట్టి దాని మీద కుంకుమ అద్దాను అనమాట. సో అది రేపు హెయిర్ వాష్ చేసుకుంటేనే పోతుంది. రూమ్ అంతా మెస్గా ఉంది, బట్ దట్స్ ఓకే. నా హార్ట్ అయితే ఫుల్ హ్యాపీగా, ఫుల్ ఫిల్డ్గా ఉంది, అనుకున్నట్టు అయినట్టు. సో ఇవన్నీ అలా ఇగ్నోర్ చేసేసి మేకప్ తీసేసి పడుకుందాము అని ఫిక్స్ అయిపోయాను. వీడియోలో షేర్ చేసిన నా ఎక్స్పీరియన్స్, సజెషన్స్, టిప్స్ హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను. అండ్ న్యూ మామీస్ అండ్ మామీస్ టు బీ, నేను వీడియోలో చెప్పిన ఆఫర్ అవైల్ చేసుకోవడానికి ట్రై చేయండి, మిస్ అవుట్ అయిపోకండి. ఆర్ మీకు తెలిసిన న్యూ మామీస్ ఆర్ మామీస్ టు బీతో షేర్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలానే నా ప్రెగ్నెన్సీ జర్నీతో కనెక్టెడ్ అయి ఉండాలి అంటే ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి అండ్ నోటిఫికేషన్స్ టర్న్ ఆన్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.